ఇటీవల పలాసలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గొర్రెల కాపరి దుబ్బ దానయ్య కుటుంబ సభ్యులను రాష్ట్ర హౌసింగ్ మంత్రి కొలుసు పార్థసారథి, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషలు బుధవారం పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ఈ కష్టకాలంలో ప్రభుత్వం మరియు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందజేశారు. ఈ సహాయం బాధిత కుటుంబానికి కొంత ఊరటనిస్తుందని నాయకులు తెలిపారు. దుబ్బా దానయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు. సమాజం ఆశీస్సులతో నేను ఈ స్థాయికి వచ్చాను. సోదరి పడ్డ ఆమె ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గొడ్డలి పార్టీ ఏదో గొడ్డలి పార్టీ అంటున్నారని చెప్పేసి ఎవరైనా భావిస్తారేమో, కానీ ఆ గొడ్డలి పార్టీ నాయకుల ఆలోచన విధానం కూడా ఏ విధంగా ఉందో ఒకసారి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం. సాక్షాత్ ఆ పార్టీ అధినాయకుడు వచ్చి నిరుపేద, ఒక సెంటు భూమి లేకుండా ఒక నెలకి కేవలం 8,000 రూపాయల ఆదాయంతో కూలీతో బతుకుతున్న ఆ కుటుంబం గురించి ప్రస్తావన చేయకోకుండా యాక్సిడెంట్ చేసి మరణానికి కారణమైన యువకుడు గురించి 18 సంవత్సరాలు నిండిన మేజర్ గురించి మాట్లాడాడంటే ఆ గొడ్డలి పార్టీ యొక్క DNA ఎటువంటిదో ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఇది ఒక బాధాకరమైన సంఘటన కాదనంటలా. యాక్సిడెంట్లు చాలా మంది చేస్తాం, తప్పిదం మూలంగానో లేకపోతే రకరకాల కారణాలతో చేస్తాం. వాటికి చట్టం తన పని తాను చేసుకుపోతుంటది, అది దాంట్లో ఇది లేదు. కానీ ఇక్కడ సరే, ఒక తండ్రిగా ఒక కొడుకుని తప్పించి వేరే వాడిని పెట్టించడం అనేది చట్టానికి అది ఆమోదయోగ్యమా కాదనేది కూడా గొడ్డలి పార్టీ నాయకుడు ఆలోచించలేకపోయాడంటే, ఒకవేళ అటువంటి వ్యక్తులు ఆ స్థానానికి వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి కదా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఇక్కడ ఆయన అంతా గొంతు చించుకుని మాట్లాడాడు. ఇది పసివాడు, వాడిని పార్టీ ఏదో ఇబ్బంది పెడుతుంది, ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని చెప్పారు. కనీసం ఒక్క మాట అన్నా గొర్రెల కాపరి గురించి కానీ, లేదా వాళ్ళ పార్టీ వాళ్ళని పంపించి కనీసం ఆ కుటుంబం ఏమైపోతుంది, ఆ కుటుంబానికి ఒక సెంటు భూమి లేదు, చిల్లి గవ నిలవలేదు, ఏ విధంగా బతుకుతున్నారు, మా పార్టీ నాయకుడి ద్వారా తప్పు జరిగింది, అన్యాయం జరిగింది, దాన్ని ఆదుకోవాలని కనీసం ఆలోచన ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను ఎంతసేపు స్వార్థం, రౌడీల్ని పోషించడం, క్రిమినాలిటీని పోషించడం, మొత్తం రాజకీయ వ్యవస్థని క్రిమినల్స్ తో నింపేయటం, గంజాయి బ్యాచ్ల్ని ప్రోత్సహించడం, ఇటువంటి చేసే వ్యక్తులు ఈ విధంగానే స్పందిస్తారని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. నేను ఒక గొర్రెల కాపరి, అతని బతుకు ఏమవుతుంది, అతనికి ఏ విధంగా ఆర్థిక సాయం చేయాలి, లేకపోతే ఏ విధంగా అండగా ఉండాలి, కనీస ప్రభుత్వాన్ని అయితే విమర్శించాడు. కానీ ఏది తప్పు చేసిన అతని తరపున నిలబడి చట్టాన్ని దొంగచాటుగా తన చేతిలో తీసుకుంటానికి ప్రయత్నం చేసిన వ్యక్తి గురించి మాట్లాడాడు. కానీ ప్రభుత్వాన్ని కనీసం డిమాండ్ చేశారా, గొర్రెల కాపరి ప్రభుత్వం తరపు నుంచి సహాయం చేయండి అని ఒక్క మాటన మాట్లాడగలిగాడా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే గొర్రెల కాపరి లక్షల, ఈరోజు గొర్రెల కాపరి సమాజం చాలా ఏలెత్తి చూపిస్తా ఉంది, చీ అంటా ఉంది ఆ పార్టీ పట్ల, ఆ పార్టీ నాయకత్వం పట్ల అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా ప్రభుత్వం కానీ, మరి మన శాసనసభ్యులు శిరీష్ గారు కానీ, పక్కనే ఉన్న మన అశోక్ గారు కానీ, మరి తప్పకుండా మేమందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న గొర్రెల కాపరి సమాజం అంతా కూడా వారికి అండగా నిలబడతామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మా జిల్లాలో కాదు, ప్రతి జిల్లాలో కూడా మాట్లాడుకుంటున్నారు, అయ్యో పాపం అతని గురించి ఎవరు పట్టించుకుంటలేదే, అతని గురించి ఎవరు మాట్లాడతలేదని చెప్పేసి చాలా బాధ ఈ గొర్రెల కాపరుల్లో కూడా ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలేదు, వారికి తప్పకుండా అన్ని విధాలు అండగా ఉంటాం. వారికి కనీసం ఇల్లు కూడా లేదు, సెంటు భూమి కూడా లేదు. నేను సోదరి చెప్పింది, నేను స్థలం అది చూస్తానన్నా అని చెప్పింది. తప్పకుండా ప్రభుత్వం తరపు నుంచి ఒక ఇల్లు కూడా వారికి ఏర్పాటు చేస్తాం, గృహ నిర్మాణ శాఖ నుంచి కూడా అని చెప్పేసి నేను తెలియజేస్తాను. అదేవిధంగా వారి పిల్లల చదువులు కూడా మేమందరం కలిసి తప్పకుండా మేము బాధ్యత వహిస్తామని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పేసి
మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ప్రయత్నం చేస్తున్నామని కృషి చేస్తుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. మరి ఈ సంఘటన ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిన విషయం. అంటే జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది తప్పే, కానీ ఈ గొడ్డలి పార్టీ ఈ సంఘటన చిత్రీకరిస్తున్న విధానానికి ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. చనిపోయింది ఒక పేద కటిక నిరుపేద గొర్రెల కాపరి కుటుంబం అని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి సహకరించారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళ పరిస్థితి చూసి 10 లక్షల రూపాయలు ఆ రోజు కొండపల్లి శ్రీనివాస్ గారు అనౌన్స్ చేశారు. ఎందుకంటే రాజకీయం చేయొద్దన్నానంటే వైసీపీ వాళ్ళకి ఇంకా సిగ్గు బుద్ధి రావటం లేదు. ఈరోజు యాక్సిడెంట్ అయిన వాళ్ళందరికీ ఇస్తారా అని అడుగుతున్నారు. వాళ్ళ పరిస్థితి చూసి మాట్లాడండి. నిన్న ఏదో ఛానల్ చూశానండి, ఎందుకంటే పత్రికా సోదరులు కూడా ఉన్నట్టు రాయాలి. యాక్సిడెంట్ ని యాక్సిడెంట్ గా రాయకుండా కుటుంబ రాజకీయాలు ఎవడరా ఇక్కడ కుటుంబ రాజకీయాలు చేసింది వైసీపీ వాళ్ళని అడుగుతున్నాను. నా రాజకీయ జీవితంతో సంబంధం లేని లక్షణ గాని తీసుకొని వచ్చి కుటుంబ రాజకీయాలు చేసింది మీరా మేమా? ఈరోజు నేను ఏదో సుమన్ టీవీ అంటే చూశాను, ఒక తల్లి బిడ్డ గురించి ఎలా బాధపడుతుంది అని చెప్పి అప్పల్ రాజు గారు కొడుకు గురించి తల్లి గురించి రాశారు. సిగ్గుపడాలి. ఒక్కసారి అక్కడ చూడండి, ఇద్దరు కొడుకులు పోగొట్టుకున్న ముసలి తల్లి కదా, యుక్త వయసులో భర్త చనిపోయి ఏం చేయాలో చేరకుండా అక్కడ వేల చూపులు చూపిస్తున్న ఆ భార్య ఒక భార్య కాదా? అసలు తండ్రికి అర్థం, తండ్రి పేరు కూడా తెలియకుండానే తండ్రిని తీసుకెళ్లిపోయారు. ఆ ఇద్దరు పిల్లలు కాదా? ఈరోజు మీడియాకు కూడా కాస్త విలువలు ఉండాలి. చనిపోయినట్టుగా రాయండి. కొంతమందిని మాట్లాడుతున్నాను, చాలా బాధ అనిపించింది. అహంకారంతో ఒక ప్రాణం తీసేసి రోడ్డు మీద అనాథ శవంలా పడేసి కొడుకుకి డ్రెస్సింగ్ చేసుకోవడానికి తీసుకెళ్లారు. మరి ఆయన బిడ్డ కదా, ముసలి తల్లి బిడ్డ కదా? అంటే పేదవాళ్ళకి ఈరోజు విలువలు ఉండవా? దానికేమో మాట్లాడుతున్నారు. అప్పల్ రాజు గారి భార్య అనే తల్లి ఆయన కొడుకు గురించి వెలవెలా ఏడుస్తుందంటే మరి ఇక్కడ వీళ్ళు ఏడుపులు కదా? కనీసం మానవత్వం మర్చిపోయి కొంతమంది మీడియా వాళ్ళు రాస్తున్నారు. చాలా బాధ అనిపించిందండి. చాలా రకాలుగా మీడియాలు చూసాం, అటు ఇటుగా రాసిన వాళ్ళు చూసాం. మరి మన పలాసలో అప్పల్ రాజు గారి మోచేతి కింద బ్రతుకుతున్న 4-5 ఛానల్స్, కనీసం ప్రింటింగ్ రాని పేపర్లు అసలు అప్పల్ రాజు కొడుకు యాక్సిడెంటే రాయరు. అప్పల్ రాజు కొడుకుని రాజకీయం చేస్తున్న శిరీష గురించి రాస్తున్నారా? శిరీషనా యాక్సిడెంట్